హాయ్ అండి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను ఏం కర్రీ చేశానంటే రొయ్యలు బెండకాయ కర్రీ చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను రొయ్యలు తీసుకున్నాను. చూడండి, రొయ్యలు తీసుకున్నాను. ఇవి రొయ్యలు ఒలిచి వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు మరిగిన దాంట్లో కొంచెం లైట్గా పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత తీసేసాను. ఇలాగా కరివేపాకు కూడా వేసాను. ఒక ముందు పాత వీడియోలో ఉంటుంది ఎలా చేశాను అన్నది. లైట్గా ఎక్కువ ఉడకకూడదు, ఉడికితే మనకు రొయ్య అసలు బాగోదు. కొంచెం లైట్గా పొంగు వచ్చిన వెంటనే మనం తీసేసుకోవాలి రొయ్యలు. ఇలా బెండకాయలు కడిగి మళ్ళీ వాటర్లో వేసి గిన్నెలో పెట్టాను. బెండకాయ చాలా మంచిది, మనకి మోకాలకి చాలా మంచిది. మోకాలకి జిగురు కదా, చాలా బాగుంటుంది, మంచిది మోకాలు చెప్పుకి. నేను ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ ఉండదు కదా, బెండకాయలు అంటే గ్రేవీ ఉండదు, రొయ్యలు కూడా ఉండవు. అందుకని 5 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, కరివేపాకు, 3 టమాటీలు, కొత్తిమీర. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నా మనం తినేటప్పుడు, పిల్లలు తినేటప్పుడు మంట అంటారు కాబట్టి 2 పచ్చిమిరకాయలు సరిపోతాయి. ఇవి బెండకాయలు, కడిగేసిన బెండకాయలు. ఇలా తీసుకుని ఈ సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం ముదురుగా ఉంటే తీసేసుకోవాలి, లేకపోతే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముదిరివి కూరలో బాగా అసలు ఉడకకూడను, కూర అంతా వేస్ట్ అవుతుంది. కొంచెం ముదిరినట్టు అనిపిస్తే మనం తీసేసుకోవాలి, పీస్ వస్తుంది కదా, తీసేసుకోవాలి. లేత వండితే చాలా టేస్ట్ వస్తుంది బెండకాయ. చూడండి, ఇలాగ కట్ చేసుకోవాలి, సైజులో ఉండాలి. అన్నీ ఇలాగ కట్ చేసేసాను మొత్తం నేను. మనం లేతయే తీసుకోవాలి, ముదిరి తీసుకోకూడదు. మనకు కర్రీ కదా, ముదిరి వేసుకుంటే బాగోదు. వేరే గిన్నె తీసుకుని నీళ్ళు వేసుకుని అందులో టమాటీలు, పచ్చిమిరకాయలు, వేసాను. ఇలాగా ఉల్లిపాయలు తొక్కలు తీసేసుకుని చూడండి, ఇలా తీసేసుకోవాలి. మనకి ఈజీగా వచ్చేస్తుంది తొక్క. మొత్తం అన్నీ కట్ చేసేసాను నేను. టమాటాలు కట్ చేసి, ఉల్లిపాయలు కట్ చేసాను ఇలాగా సైజులో, కొత్తిమీర, పచ్చిమిరకాయలు చూడండి ఇలా పొడవుగా కట్ చేశాను, బెండకాయలు, పచ్చి రొయ్యలు, కరివేపాకు చూడండి ఈ సైజులో అన్నీ కట్ చేసి రెడీగా పెట్టాను కర్రీ చేయటానికి. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, మన కర్రీలో కాకుండా, నీసు కర్రీ కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
వేసిన తర్వాత లైట్గా వీటెక్కిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకుని ఈ ఆయిల్లో ఇలాగ కలుపుకోవాలి. మనకి బెండకాయ రొయ్యలు చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోకూడదు, అంటే మనకి ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరకాయలు మెత్తగా అయిపోతాయి. అందుకని ఒక పచ్చిమిరకాయ వేసి కనమది పక్కన పెట్టాను, లాస్ట్లో వేదారని. ఇలాగ ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి ఉల్లిపాయలు. మనకి బాగా బాగా మెత్తగా అవ్వకోకుండానే ముందుగానే మనము ఇలాగ సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే బ్రౌన్ కలర్ తొందరగానే వస్తుంది. ఇలాగ వేగనిచ్చుకోవాలి. ఇలాగా వేపుకుంటూ చూడండి, ఆయిల్లోనే వేగాలి ఇవి ఉల్లిపాయలు. ప్లేట్ పెట్టేస్తున్నాను. మళ్ళీ జస్ట్ 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసాను. ఇలాగ ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. ఉల్లిపాయలు చూడండి లైట్గా వేగాయి. లైట్గా వేగే చూడండి, కొంచెం కలర్ వచ్చాయి కదా. ఈ కలర్ వచ్చిన టైంలో మనం రొయ్యలు వేసుకోవాలి, పచ్చి రొయ్యలు. ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు ఆయిల్లో వేగాలి రొయ్యలు, అందుకని రొయ్యలు వేస్తున్నాను. ఈ రొయ్యలు ఆల్రెడీ వాటర్లో వేసేసాను కదా. లైట్గా కొత్తిమీర. ఈ రొయ్యలు వాటర్లోనూ ముందు వీడియోలో చేశానండి, రొయ్యలు ఎలా చేసుకోవాలన్నది. మనం ఏం చేయాలంటే ఒక గిన్నె పెట్టి వాటర్ వేసుకుని మనం రొయ్యలు చేసేసినవి కొంచెం పసుపు సాల్ట్ వేయాలి ఆ వాటర్లోను. అప్పుడు రొయ్యలు కూడా వేయాలి. లైట్గా ఒకసారి పొంగు కూడా లైట్గా వచ్చిన తర్వాత వెంటనే కట్టేయాలి. స్టవ్ కట్టేసి మనం వెంటనే వేరే గిన్నెలో తీసేసుకోవాలి రొయ్యలు వెంటనే. నేను పాత వీడియోలో చేశాను చూడండి. మనకి రొయ్యలో మనకి నీసు స్మెల్లో రాదో, రొయ్య వాతము ఉండదు అలా చేసుకుంటే. ఇలాగా వేగనిచ్చుకోవాలి. ఇలాగా వేగనిచ్చుకోవాలి. చూడండి ఆయిల్లోనే వేగాలి. మనం ముందుగానే ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేగనిచ్చుకుందాము తర్వాత వేద్దాము అనుకోకూడదు. మనం లైట్గా మనకి ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చినప్పుడే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను, చిన్న స్పూన్ వేసాను. ఎందుకంటే ఆయిల్లోనే రొయ్యలు కూడా చక్కగా మగ్గిపోతాయి. రొయ్యల కూర చాలా అసలే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలా వండుకుంటేనే. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, మీరు కూడా అనుకుంటారు చాలా టేస్టీగా ఉందని. బెండకాయ రొయ్యలు అంటేనే అదుర్సు. ఒక్కసారి నేను ప్లేట్ వేస్తున్నాను. ప్లేట్ వేసి ఒకసారి తీస్తున్నాను, నేను చూస్తున్నాను. లైట్గా గరం మసాలా వేస్తున్నాను, కరివేపాకు లైట్గా వేస్తాను. ఒకసారి కలుపుతున్నాను నేను. ఇటు అటు కలుపుకోవాలి. ఇది మొత్తం పసుపు వేసాను,
చిన్న స్పూనుడు పసుపు వేసాను, అది కూడా వేసుకుని కలుపుకోవాలి. కారం వేస్తున్నానండి, 2 స్పూన్లు కారం వేసాను. ముందుగానే మనము రొయ్యల్లోనే కారం వేసుకోవాలి, ఎందుకంటే మనకి రొయ్యలు వేసుకుంటే రొయ్యలు పడుతుంది, మనకి కారము సాల్ట్ పసుపు ఇవన్నీ మనకి రొయ్యలు పట్టుకుంటుంది. అందుకని ముందుగా కారం వేయాలి, తర్వాత టమాటా వేయాలి. ముందు టమాటీలను రొయ్యలు వేసుకుంటే అవి ఇవి కలిసిపోతాయి కదా, మనకి కొంచెం టేస్ట్ కన్నా ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలకి కారం అంటుకుంటుంది కదా, అందుకని ఇలా కలుపుతున్నాను. ఇలాగా ఈ సైడ్ అంతా మొత్తం ఇలా తీసేసుకొని ఇలా పెట్టి చూడండి, ఆయిల్లోనే ఉడుకుతున్నాయి. ప్లేట్ పెడుతున్నాను. మనము చిన్న మాట తగ్గించుకోవాలి, తగ్గించిన తర్వాతే ఉడుకుతున్నాయి. చూడండి ఆయిల్లోనే ఎలాగ ఉడుకుతున్నాయో. ఇలాగే మగ్గాలి, ఇవన్నీ మొత్తం ఆయిల్లో కారము మొత్తం అన్నిటిలోనూ ఇలా మగ్గిపోవాలి, రొయ్యలు టమాటీలు ఇవన్నీ. గ్లాస్ వాటర్ తీసుకున్నాను, మనకి ఆల్రెడీ ప్రాసెస్ అవ్వింది కాబట్టి గ్లాస్ వాటర్ తీసుకున్నాను, వేసాను. గ్లాస్ సరిపోతాయి. సాల్ట్ సరిపోలేదు, అందుకని సాల్ట్ వేస్తున్నాను. మనం ముందుగానే ఎక్కువ వేసేసుకోకూడదు, పచ్చిమిరకాయలు మిగిలిపోయిన వేసాను. సాల్ట్ ముందుగానే వేసేసుకోకూడదు, తర్వాత ఒకసారి చూసుకుని వేసుకోవాలి. కరివేపాకు లైట్గా, కొత్తిమీర, వేసిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా లైట్గాను. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకుని ఇలాగ అనాలి. మనకి జిగురుగా ఉంటుంది బెండకాయ కాబట్టి మనం ఉల్లిపాయల్లోనూ ఆటలోనూ వేపకూడదు. బెండకాయ వేపితే జిగురు వచ్చేస్తుంది కర్రీ అంతాను. మనకి ఆ జిగురు వల్ల మనకి అసలుకి కూర కూడా తినబుద్ధి అవ్వదు. మనకి ఎలాగున్న బెండకాయ అలాగ ఉంటుంది, అంత బాగుంటుంది. ఇలాగ వేసుకోవాలి.
ప్లేట్ పెట్టేసి చిన్న మంట తగ్గించేయాలి. ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసాను, బెండకాయలు వేసాను, తర్వాత ప్లేట్ పెట్టి చూడండి ఉడుకుతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలాగ వండుకుంటే. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. ఇలా కర్రీలు కూడా చేస్తాను. మీరు లైక్ చేస్తే నా వంట వేరే వాళ్ళకి వెళ్తుంది, వేరే వాళ్ళు కూడా చూస్తారు, చూసే అవకాశం ఉంటుంది. మీ లైక్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ఇవన్నీ నాకు వచ్చిన వంటలన్నీ మీకు నేర్చుకుంటారని ఇలాగా వండి చూపిస్తున్నాను. నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. చేస్తున్నారో చాలా చేశారు, ఇంకా కొంచెం చేయమని అడుగుతున్నాను. ఇలాగ నిమ్మకాయ తీసుకుని అయిపోయిందండి, కట్టేసాను. నేను కట్టేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని కడిగేసాను. అది కడిగేసి కట్ చేసి ఆఫ్ తీసుకున్నాను. ఆఫ్ తీసుకుని వేస్తున్నాను. ఎందుకంటే మనకి కర్రీ కట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి. ఎందుకంటే మనకి సేదు వస్తుంది, వేడి మీద వేసేసుకోకూడదు. కర్రీ ఉడికేటప్పుడు వేయకూడదు. పులుపు కావాలంటే మనకి బెండకాయలు వేసాం కదా, తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పులప కొంచెం లైట్గా చింతపండు పులప పిసికేసుకొని కొంచెం వేసుకోవాలి. ఆ టైంలోనూ నేను వేయలేదు, నాకు నిమ్మకాయ వేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు నిమ్మకాయ ఇలాగ వేసుకోవాలి. మొత్తం కర్రీ అయిపోయింది. చూడండి, నేను వేరే గిన్నెలో తీసాను. టేస్ట్ చూస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం కర్రీలో ఎక్కువ సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది. సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. అలాగా కర్రీ మనకి జిగురు ఉండదో అంత బాగుంటుంది. తిని కొలది తినాలనిపిస్తుంది. చాలా బాగుంది.